హాయ్, ఈరోజు గిల్ట్ అండ్ పాస్ట్ రిగ్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో గిల్ట్, పాస్ట్ రిగ్రెట్స్ ఉంటాయి. చాలామంది బయటికి నార్మల్గా కనిపిస్తారు, కానీ వాళ్ళ మైండ్లో పాస్ట్లో జరిగిన ఏమైనా మెమరీస్ కానీ, ఏదైనా వాళ్ళు చేసిన మిస్టేక్స్, లేకపోతే ఏదైనా డిసిషన్ తీసుకొని ఉంటారు, అది సక్సెస్ అవ్వకుండా ఉంటుంది, లేదంటే ఒక ఛాన్స్ వచ్చి ఉంటుంది, అది దాన్ని మిస్ చేసుకుని ఉంటారు. ఇలాంటివి వాళ్ళ మైండ్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఏదైనా పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్ పైన నేను అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదేమో, నేను అట్లా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదేమో అని ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏంటిదంటే చిన్న ఛాన్స్ వదిలేసుకున్నాను, అది మిస్ చేసుకోకుండా ఉండాల్సిందేమో, ఇలాంటివి అన్నమాట. ఇంకొందరు స్టడీస్, కెరియర్, రిలేషన్షిప్స్, ఫ్యామిలీస్ అండ్ మనీ విషయాల్లో తీసుకున్న డిసిషన్స్ గురించి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. అసలు గిల్ట్ ఏంటంటే పాస్ట్లో జరిగిన విషయం గురించి మనల్ని మనమే పనిష్మెంట్ ఇచ్చుకుంటూ ఉంటాం. రిగ్రెట్ అంటే మనం చేంజ్ చేయలేని పాస్ట్ని మైండ్లో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవడం. అసలు ఇది ఎందుకు జరుగుతుందంటే మన మైండ్కి క్లోజర్ కావాలి. మన మైండ్కి ఏమనిపిస్తుందంటే అప్పుడు ఇంకోలా చేసి ఉంటే లైఫ్ ఇప్పుడు బెటర్గా ఉండేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే మైండ్ రిపీటెడ్గా పాస్ట్లోకి వెళ్తూ ఉంటుంది. కానీ నిజం ఏంటంటే మనకి ఇప్పుడున్న మెచ్యూరిటీ ఆ టైంలో ఉండకపోవచ్చు. ఆ టైంలో మనకి ఎంత నాలెడ్జ్ ఉందో, ఏ ఎమోషనల్ స్టేట్లో ఉన్నాము, ఎంత అండర్స్టాండింగ్ ఉందో దాని ప్రకారమే డిసిషన్స్ అనేది ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మైండ్ సెట్తో పాస్ట్ని జడ్జ్ చేస్తుంటాం అన్నమాట. అక్కడి నుంచే గిల్ట్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ అనుకోండి, అప్పుడు నేను మంచిగా చదివి ఉంటే ఇప్పుడు బెటర్ పొజిషన్లో ఉండేవాడిని కావచ్చు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనం అప్పుడున్న సిచ్యువేషన్ వేరే కాబట్టి దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఒక పేరెంట్ ఫీల్ అవుతూ ఉంటారు, ఏమని, నేను నా పిల్లలతో ఇంకొంచెం టైం స్పెండ్ చేయాల్సిందేమో, చాలా రూడ్గా బిహేవ్ చేశాను, అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదేమో. వాళ్ళు బిహేవ్ చేయడానికి రీజన్ మన పిల్లలు బాగుండాలి, లేకపోతే వాళ్ళు మంచిగా చదువుకోవాలని చెప్పేసి స్టడీస్ విషయంలో కొంచెం రూడ్గా బిహేవ్ చేయడం ఉంటాయి. టైం స్పెండ్ చేయడం అంటే కొందరు పేరెంట్స్ పిల్లలకి ఫ్రెండ్లీ నేచర్లో ఉండరు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుండొచ్చు, అలా ఉంటే బాగుంటుందేమో అని. కొంచెం టైం స్పెండ్ చేస్తుంటాం కదా. అండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఆ వ్యక్తిని తనని అట్లా హర్ట్ చేసి ఉండాల్సింది కాదేమో అని. ఇంకొంతమంది ఏంటిదంటే పాస్ట్లో వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ వచ్చి వదిలేస్తే ఇప్పుడు వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటా ఉంటారు. ఆ ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని వదిలేసుకున్నాను అనవసరంగా అని. కానీ ఆల్రెడీ జరిగిపోయింది, ఇప్పుడు దాన్ని మనం మార్చలేము కదా. గిల్ట్ అనేది ఒక స్టేజ్ వరకు హెల్దీయే, ఎందుకంటే అది మనకి నేను బెటర్గా ఉండాలి అనే అవేర్నెస్ని తెప్పిస్తుంది. కానీ అదే గిల్ట్ డైలీ సెల్ఫ్ పనిష్మెంట్ లాగా మారితే కనుక మీ పీస్ని డిస్ట్రాయ్ చేస్తుంది. పాస్ట్ని చేంజ్ చేయలేము, కానీ పాస్ట్ వల్ల ప్రజెంట్ని డిస్ట్రాయ్ చేసుకోవచ్చు. చాలా మంది తెలియకుండా అదే చేస్తున్నారు, కానీ దాని నుంచి బయటపడాలి. ఎందుకంటే మనం పాస్ట్ని మార్చలేము, తెలిసిపోయింది మనకి. సో దాని నుంచి బయటపడడం ఎట్లాగా? ఫస్ట్ ఏంటంటే మీరు చేసిన మిస్టేక్ని యాక్సెప్ట్ చేయాలి. నిజాన్ని అంగీకరించలేకపోతే హీల్ అవ్వడం అనేది స్టార్ట్ అవ్వదు. నిజాన్ని అంగీకరించాల్సిందే. పాస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ని మీరు హేట్ చేసుకోకూడదు. అంటే ఆ సిచ్యువేషన్లో ఉన్న మిమ్మల్ని మీరు హేట్ చేసుకోకూడదు ప్రజెంట్లో. అప్పుడు ఆ సిచ్యువేషన్లో కూడా మీరు సర్వే అవ్వడానికి చేసిన ప్రయత్నం మాత్రమే కదా. నెక్స్ట్ దాని నుంచి ఏదైనా లెసన్ నేర్చుకోవాలి, కానీ పనిష్ చేసుకోకూడదు మిమ్మల్ని మీరు. లెసన్ నేర్చుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకోవచ్చు. హెల్దీ గిల్ట్ అనేది మనం గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. అన్హెల్దీ గిల్ట్ అనేది సఫరింగ్ ఇస్తుంది. ప్రతి మిస్టేక్ లైఫ్ సెంటెన్స్ ఇవ్వదు, అంటే మనిషి పర్ఫెక్ట్ ఏం కాదు కదా. కొన్ని డిసిషన్స్ రాంగ్ అవుతాయి, కొన్ని ఛాన్సెస్ మిస్ అవుతాయి, కొన్ని రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి. అది లైఫ్లో పార్ట్ మాత్రమే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే కొంతమంది రిగ్రెట్ వల్ల ప్రజెంట్ వస్తున్న ఆపర్చునిటీస్ని కూడా వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళు
పాస్ట్లోనే మెంటల్లీ స్టక్ అయిపోతా ఉన్నారు. కానీ హీలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకు ఒక విషయం అర్థమైనప్పుడు. జరిగిపోయిన పాస్ట్ని నువ్వు రిపీటెడ్గా తవ్వుతూ ఉంటే కనుక ఇప్పుడు హీల్ అవ్వలేవు అని తెలిసినప్పుడు. పాస్ట్ అనేది ఒక లెసన్, అది పర్మనెంట్ కాదు కదా. అక్కడ నుంచి హీల్ అయిపోవాలి, ముందుకు జరిగిపోవాలి. అది ఎంత పెద్ద మిస్టేక్ అయినా కావచ్చు, ఎంత పెద్ద హార్ట్ బ్రేక్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ గతం అనేది నీ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, కంప్లీట్ స్టోరీ కాదు. పాస్ట్ని మార్చలేము, ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు. ప్లాన్స్ చేసుకోవచ్చు ఫ్యూచర్ గురించి, కానీ ఏం జరుగుతుంది అనేది మన చేతిలో లేదు. మనం ప్రయత్నించడం తప్పు కాదు, కానీ ప్రజెంట్ అనేది మన చేతిలో ఉంది. సో ప్రజెంట్ని ఎట్లా మంచిగా బతకాలి అనేది నేర్చుకోవాలి. పాస్ట్ని మనం ఎలాగో చేంజ్ చేయలేము, అయిపోయింది. దాంట్లోనే ఎంతసేపు అని ఉంటాము? బయటకు రావాలి కదా, మూవ్ అవ్వాలి కదా, మూవ్ ఆన్ అవ్వాలి కదా. లైఫ్ అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాము. అట్లాగని అక్కడే స్టక్ అయిపోతే ఇంకా ముందుకు వెళ్ళడం కష్టమైపోతుంది. అఫ్కోర్స్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనము ఆ పెయిన్ని భరిస్తూ ఉంటామో అది చాలా కష్టంగా ఉంటుంది. అది భరిస్తున్న వాళ్ళకే తెలుసు, కానీ దాని నుంచి బయటకు రావాలి. టైం పడుతుంది, కానీ రావాలి. దానిలోనే స్టక్ అయిపోయి కూర్చుంటే లైఫ్లో మూవ్ ఆన్ అవ్వలేవు. సో ఇప్పుడు ఈ క్షణం ఎలా బతుకుతున్నాం అనేది చూసుకోవాలి. ఈ ప్రజెంట్ మూమెంట్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాము, ఈ ప్రజెంట్ మూమెంట్ని ఎలా హ్యాపీగా గడుపుతున్నాం అనేది చూసుకోవాలి. సో ప్రతి ఒక్క అట్లా ప్రజెంట్ మూమెంట్ని మనం బతుకుతూ ఉంటే ఆటోమేటిక్గా ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది. మార్చలేని దాని గురించి టైం వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో నువ్వు ప్రజెంట్లో హ్యాపీగా లేకపోవడానికి ఒక రీజన్ ఏంటి? నువ్వు పాస్ట్లో జరిగిన దాని గురించి ఆలోచించడం, దాని గురించి డిస్టర్బ్ అవ్వడం. ఈ రీజన్ అని తెలిసినప్పుడు దాన్ని వదిలేసి ఇప్పుడు హ్యాపీగా ఉండడంలో తప్పేముంది? సో పాస్ట్ని వదిలేయండి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, మూవ్ ఆన్ అవ్వాలి.